ఏపీలో ఇక పని చేయలేం, రాష్ట్రానికి పిలిపించుకోండి. టీఎన్జీఓ ఆఫీస్ ముందు రాష్ట్ర ఉద్యోగుల ధర్నా. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ కేటాయించిన తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించడంలో టీఎన్జీఓ సంఘం పూర్తిగా ఫెయిల్ అయిందంటూ శనివారం తెలంగాణ 4th క్లాస్ ఉద్యోగులు నాంపల్లిలోని టీఎన్జీఓ సెంట్రల్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. ఉద్యమంలో ఉద్యోగులందరినీ పావులుగా వాడుకున్నారని, ఇప్పుడు అన్యాయం జరిగితే పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఆఫీస్ ముందు బైఠాయించిన ఉద్యోగులు తమను స్వరాష్ట్రానికి తీసుకురావాలని నినాదాలు చేశారు. రాష్ట్రం వస్తే ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయన్న నేతలు ఇప్పుడు ఎక్కడికి పోయారంటూ ప్రశ్నించారు. 6 ఏళ్లు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్తూ వస్తున్నామని, ఎప్పటికైనా స్వరాష్ట్రానికి తిరిగి వస్తామని ఆశతో ఉన్నామన్నారు. ఇప్పటి వరకు అమరావతికి ప్రయాణిస్తూ 38 మంది యాక్సిడెంట్లు, గుండెపోటు వల్ల చనిపోయారన్నారు. ఇప్పటికీ ఏపీలో 480 మంది తెలంగాణ ఉద్యోగులు ఉన్నారని, తామందరినీ సొంత రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. సెర్ప్ సిబ్బంది పే స్కేల్కు కృషి చేస్తా. సెర్ప్ ఐకేపీ ఉద్యోగ సంఘాలకు ఎమ్మెల్సీ కవిత హామీ. జేఏసీ నాయకులతో చర్చ. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ప్రకటించడంతో పాటు మేనిఫెస్టోలో చేర్చి తొలి అసెంబ్లీ ఉభయ సభల సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో కూడా చేర్చిన విధంగా సెర్ప్ ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయించాలని, ఈలోపు తక్షణమే సిబ్బందికి పే స్కేల్ వర్తింపజేయాలని తాము కోరగా, ఇదివరకు ఇచ్చిన హామీ మేరకు సిబ్బందికి ప్రస్తుత వేతన స్కేలు వర్తింపచేసి వేతన పెంపుదల జరిగేలా చూస్తామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చినట్లు జేఏసీ నాయకులు కుంట గంగారెడ్డి, నర్సయ్య, సుదర్శన్, రాజారెడ్డి శనివారం వెల్లడించారు. డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె. గాంధీ సూపరింటెండెంట్కు నోటీసు ఇచ్చిన సిబ్బంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే వచ్చే నెల 1వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని గాంధీ హాస్పిటల్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది హెచ్చరించారు. ఈ మేరకు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుకు శనివారం సమ్మె నోటీసు ఇచ్చారు. 7 ఏళ్లుగా ₹1 జీతం పెంచలేదని, కొందరు అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి తాము పొట్టకొడుతున్నారని సిబ్బంది ఆరోపించారు. జూలై 17న స్వయంగా డిఎంఈ సూపరింటెండెంట్ రాసి ఇచ్చిన హామీలు ఇప్పటికీ తీర్చలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా టైంలో రోజుకు 300 ఇన్సెంటివ్, క్వారంటైన్ సెలవులు ఇప్పిస్తామని మోసం చేశారన్నారు. సెక్యూరిటీ, పేషెంట్ కేర్, వార్డ్ బాయ్స్, స్వీపర్స్ ఇలా అన్ని డిపార్ట్మెంట్లలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది జనవరి 1 నుంచి డ్యూటీలు మానేస్తామని యూనియన్ లీడర్లు లక్ష్మణ్, వెంకన్న, రాములు తదితరులు తెలిపారు. పొరుగును పట్టించుకోరా. ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దీనస్థితి. సమయానికి అందని వేతనాలు, దక్కని ఇతర సౌకర్యాలు. ప్రైవేట్ ఏజెన్సీల వైఖరితో విసిగిపోతున్న సిబ్బంది. ప్రభుత్వమే పక్కా ఉద్యోగుల నిర్వహణ చేపట్టాలని డిమాండ్. ఇప్పటికే యాదాద్రి, కరీంనగర్ జిల్లాలో ప్రత్యేక సొసైటీలు. అక్కడ పక్కాగా వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లింపులు. ఇటు ఏపీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలకు ప్రత్యేక కార్పొరేషన్. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. కార్మిక చట్టాల ప్రకారం అందాల్సిన లబ్ధికి వారు నోచుకోవడం లేదు. కొందరైతే ప్రతి నెల 5వ తేదీలోపు అందాల్సిన జీతం డబ్బులు నెలలు గడుస్తున్నా అందడం లేదు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ఇష్టారాజ్యం. వీటిని అదుపు చేయడంలో యంత్రాంగం విఫలమవుతుండడంతో చివరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30,000 మంది ఉద్యోగులు అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. నిర్దేశించిన పోస్టులో రెగ్యులర్ ఉద్యోగి చేసే అన్ని రకాల పనులను వీరు నిర్వహిస్తారు. పేరుకు బాగానే ఉన్న వేతనాలు, ఇతర సౌకర్యాల విషయంలో అదమమే. అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా వీరు నియమితులు కావడం, వేతన చెల్లింపులు నేరుగా ఉద్యోగి ఖాతా కాకుండా ఏజెన్సీలకు ప్రభుత్వం విడుదల చేయడంతో ప్రభుత్వానికి ఉద్యోగికి మధ్య అంతరం ఎక్కువగా ఉంటుంది. ఏపీ నుంచి దక్షిణ డిస్కంకు 81 మంది ఉద్యోగులు. ఉత్తర్వులు జారీ చేసిన టీఎస్ఎస్పీడీసీఎల్. విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ డిఎం ధర్మాధికారి కమిటీ జారీ చేసిన తుది నివేదిక ప్రకారం ఏపీ ఎస్పీడీసీఎల్, టీఎస్ఎస్పీడీసీఎల్ మధ్య 81 మంది ఉద్యోగుల పరస్పర కేటాయింపులు జరుగుతూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘురామరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య ఉద్యోగుల విభజనను ప్రకటిస్తూ తెలంగాణ జెన్కో ట్రాన్స్కోలు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నివేదికలో టీఎస్ఎస్పీడీసీఎల్ నుంచి 113 మంది ఉద్యోగులను ఏపీ ఎస్పీడీసీఎల్ కేటాయించారు. వీరిలో 30 మంది పదవీ విరమణకు దగ్గరగా ఉండగా ఒకరు చనిపోవడం, మరొకరు రాజీనామా చేయడంతో 32 మందిని కేటాయింపుల నుంచి మినహాయించారు. న్యూ ఇయర్ ఎలక్షన్ ఫీవర్. గ్రాడ్యుయేట్లో గట్టి పోటీ. రాష్ట్రంలో మళ్లీ వరుస ఎన్నికలు. నోముల మృతితో అనివార్యమైన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక. మార్చిలోపు గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగాలంటే ఫిబ్రవరిలోనే షెడ్యూల్. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు కూడా మార్చి 15 దాకే గడువు. అప్పుడే పని మొదలుపెట్టిన ప్రధాన రాజకీయ పక్షాలు. ఖమ్మం చుట్టి వచ్చిన కేటీఆర్, వరంగల్కు కిషన్ రెడ్డి. నియోజకవర్గంలోనే ఉండి గ్రామాలకు వెళ్తున్న జానారెడ్డి.
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై పార్టీల దృష్టి, కార్పొరేషన్లపైన నజర్. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల వేడి రాజుకోనుంది. వరుసగా ఎన్నికలు తరుముకొస్తున్నాయి. చట్టసభలతో పాటు స్థానిక సంస్థలకు కూడా త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుండటంతో కొత్త ఏడాది ప్రారంభం నుంచే మరోసారి రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలు కానుంది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వెనువెంటనే రావడంతో పొలిటికల్ ఫీవర్ తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. రాబోయే కొన్ని నెలలు కూడా ఇదే వాతావరణం కొనసాగనుంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా, పదవీ కాలం ముగుస్తున్న 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు నిర్ణీత గడువులో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జనవరి నుంచి 3-4 నెలల పాటు రాష్ట్రంలో ఎన్నికల జాతర కొనసాగనుంది. ఈ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ప్రధాన రాజకీయ పక్షాలు అప్పుడే కార్యరంగంలోకి దిగాయి, క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటున్నాయి. వివాదాస్పదమవుతున్న ఎంబీబీఎస్ కౌన్సిలింగ్. ముందుగా రిజర్వ్డ్ సీట్ల భర్తీ వద్దు, ఓపెన్ తర్వాతే రిజర్వ్డ్ సీట్ల భర్తీ చేపట్టాలి. కాళోజీ హెల్త్ వర్సిటీని డిమాండ్ చేస్తున్న విద్యార్థులు. ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఎంబీబీఎస్ అడ్మిషన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని పలువురు విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్ ప్రక్రియలో ముందుగా ఓపెన్ సీట్లను భర్తీ చేయాల్సిన కాళోజీ యూనివర్సిటీ అందుకు విరుద్ధంగా మొదట రిజర్వేషన్ సీట్లను భర్తీ చేయడం వివాదాస్పదమవుతుంది. ఇలా చేయడం మూలన ప్రతి కాలేజీలో 20 నుంచి 25 రిజర్వ్డ్ సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలు కోల్పోతారని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. కాలేజీకి కనీసం 20 సీట్లుంటే తెలంగాణ వ్యాప్తంగా అన్ని సీట్లలో కలిపి ఏడాది రిజర్వ్ కేటగిరీలో 1500 సీట్ల దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నష్టపోతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఎక్కడా లేదు. తెలంగాణ మెడికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ రమేష్ ముందుగా రిజర్వ్డ్ కేటగిరీ సీట్ల భర్తీ, ఆ తర్వాత ఓపెన్ కేటగిరీ సీట్ల భర్తీ విధానం దేశంలో ఏ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో లేదు. కేవలం తెలంగాణలోనే కాళోజీ హెల్త్ యూనివర్సిటీనే ఈ విధంగా చేస్తుంది. ఇది ఖచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం చేయడమే. మళ్ళీ పాత విధానంలోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్ తాత్కాలికంగా నిలిపివేత. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న సీఎం. సందేహాల నివృత్తికి కాల్ సెంటర్. రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి పాత విధానంలోనే కొనసాగనున్నాయి. ఈ నెల 17న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ డిజిటల్ పాఠాల టైం టేబుల్ విడుదల. 6174 వాట్సాప్ గ్రూపుల ఏర్పాటు. రాష్ట్రంలో దూరదర్శన్, టీశాట్ ద్వారా అందిస్తున్న ఇంటర్ పాఠాలకు సంబంధించి 10 రోజుల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి 31 వరకు డిజిటల్ పాఠాలకు సంబంధించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి షెడ్యూల్ విడుదల చేశారు. కొలిక్కి వస్తున్న లెక్కలు. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాల సమావేశాలు పూర్తి. 3 రోజులుగా అన్ని శాఖలతో భేటీ అయిన జీఏడీ, ఆర్థిక శాఖ అధికారులు. సీఎం ఆదేశాల మేరకు శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల గణాంకాల సేకరణ. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై లెక్క దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. ఈ లెక్కల కోసం గత 3 రోజులుగా సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, అధిపతులతో భేటీ అయి ఖాళీల వివరాలను సేకరించారు. దాదాపు 50,000కు పైగా ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించిన నేపథ్యంలో సీఎస్ సోమేష్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాలు జరిగాయి. ఉద్యోగ ఖాళీల వివరాలివి. 774 నీటిపారుదల శాఖ, పోలీస్ శాఖ 19,400, 625 R&B, 122 పురపాలక శాఖ డైరెక్టరేట్, 191 హెచ్ఎండిఏ, 432 పబ్లిక్ హెల్త్, 233 డీసీసీపీ, 70 కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, 879 జీహెచ్ఎంసీ, 1951 హైదరాబాద్ జలమండలి, 5,000 ప్రభుత్వ టీచర్లు, 128 దేవాదాయ, 1100 అటవీ, 3,498 వైద్య ఆరోగ్యం, 761 వ్యవసాయం, 4,500 రెవెన్యూ, 3,000 విద్యుత్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అడ్మిషన్స్ రద్దు చేసుకుంటే ఫీజు వాపస్. కోవిడ్ నేపథ్యంలో డిగ్రీ, పీజీ కాలేజీల్లో నవంబర్ 30 వరకు అడ్మిషన్ రద్దు లేదా వలస వెళ్లే విద్యార్థులకు ఫీజులు తిరిగి చెల్లించేలా వర్సిటీలు చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశించింది. ఓయూ పలు కోర్సుల ఫలితాలు విడుదల. ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో వివిధ కోర్సుల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. గురుకుల రిపోర్టింగ్ గడువు పెంపు. ట్రైబల్, బీసీ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 2020-21 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాల కోసం రిపోర్టింగ్ గడువును 28 వరకు పొడిగించారు. త్వరలో జైల్స్కు పదోన్నతులు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు పదోన్నతులు కల్పించాలని ఇంటర్ విద్యా కళాశాలల విద్యాశాఖలు సంయుక్తంగా నిర్ణయించారు. సమీప భవిష్యత్తులో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ జరుగుతున్నందున ఈలోగా సీనియర్లకు డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించాయి. ముస్తాబవుతున్న స్కూళ్లు, కాలేజీలు జనవరి నుంచి 9, 10 తరగతులు ఇంటర్ రెగ్యులర్ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో యాజమాన్యాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై విద్యాశాఖ దృష్టి సారించింది. భౌతిక దూరం పాటించేలా 15 నుంచి 20 మంది మాత్రమే కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని పాఠ్యపుస్తకాల్లో క్యూఆర్ కోడ్ 6 నుంచి 10వ తరగతి వరకు అమలు. వచ్చే విద్యా సంవత్సరానికి మొదలైన కసరత్తు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాల పాఠ్యపుస్తకాల్లో పూర్తి స్థాయిలో క్యూఆర్ కోడ్ను అమలు చేయనున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు కలిపి 37 పాఠ్యపుస్తకాల్లో వాటిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలిలో సబ్జెక్ట్ నిపుణులతో కసరత్తు మొదలైంది. ప్రత్యేకంగా దీనికి ఓ బృందాన్ని నియమించారు. భాషల్లోనూ క్యాట్ 2021 లేదా 2022లో అమలుకు అవకాశం. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ను ప్రాంతీయ భాషల్లో జరిగే అవకాశం కనిపిస్తోంది. ఉన్నత విద్యను ప్రాంతీయ భాషల్లో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు మొదలెట్టింది. జాతీయ నూతన విద్యా విధానంలో చెప్పినట్లుగా ఇంజనీరింగ్ లాంటి సాంకేతిక విద్యను ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని, మొదట ఐఐటీలో ప్రారంభిస్తామని ఇటీవలే కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కొలువులు ఇంకా రావాలి. V6 వెలుగుతో టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేయాలి. 6 ఏళ్లలో అవినీతి ముద్ర లేకుండా పోస్టుల భర్తీ చేసినామని వెల్లడి. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇంకా రావాల్సి ఉందని, ప్రస్తుతం ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి అన్నారు. శనివారం V6 వెలుగుతో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశ ఉండే. పోరాటాలతో తెలంగాణ వచ్చింది, కానీ ఉద్యోగాలు ఇంకా రావాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలు ఫలిస్తే మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చక్రపాణి చెప్పారు. సంస్కరణలతోనే వైనాట్ ఇండియా స్థాయికి మనం ఎదిగినాం. అసోచామ్ ఈవెంట్లో ప్రధాని మోడీ. పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలు. కార్పొరేట్ ట్యాక్స్ రేట్లు తగ్గింపు. రికార్డు స్థాయిలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు. కరోనా టైంలో కూడా మనం మస్తు